హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోలో మందారం చెట్టు గురించి కొన్ని మంచి టిప్స్ అయితే చెప్తానండి. ఇవి నాకు వర్క్ అయ్యాయి కాబట్టి నేను ఇది మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ కన్నా ఫాలో అయితే ఇలా మందారం చెట్టుకి తెల్ల పురుగు వచ్చినప్పుడు ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాం అనేది వీడియో అన్నమాట. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్గా ఇలా మందారం చెట్టుకైతే నాకు పురుగు అనేది వచ్చేసిందండి, తెల్లటి పురుగు. అది రావడం వల్ల ప్రాబ్లం అయ్యిందంటే చెట్టు మొత్తం ఇలాగా చచ్చిపోయినట్టు అయిపోయిందనమాట. చాలా బాధేసింది. సో అలా అవ్వడమే కాకుండా పక్కన ఉండే మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. అలా అవ్వకుండా అంటే కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. వాటి వల్ల మనం ఇంట్లోనే సింపుల్గా ఈ చిట్కాలు అనేవి పాటిస్తే కనుక మందారం చెట్టుకి చిగురిస్తుంది, అలాగే పక్కనుండే వాటి మొక్కలు కూడా సేఫ్గా అయితే ఉంటాయి. సో అదేంటి అనేది నేను మీకు చెప్తాను. లేదండి, సింపుల్గా మనం ఇంట్లోనే దొరికే ఈ కొద్దిపాటి వస్తువులతోనే మనం పెస్ట్ కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. సో అదేం లేదండి, మన దగ్గర ఇంట్లో ఉండే పెరుగు ఉంటుంది కదా, పెరుగుని ఇలాగా పల్చటి మజ్జిగలాగా చేయండి. ఇలాగ మజ్జిగ చేసిన తర్వాత బాగా పల్చగా చేసుకోవాలి. అంటే మీకు చెట్టు యొక్క ఏమంటారు, చెట్టు పెద్దది అయితే కనుక అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. నేను ఇక్కడ నాది చిన్న తొట్టిలో పెట్టాను కాబట్టి నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాను. ఇది మందారం చెట్టుకే కాకుండా పక్కన ఉండే మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. ఇలాగా పల్చగా మజ్జిగ అయితే చేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. మనకు తెలుసు పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియాని చంపేస్తుంది గుణం ఉంటుంది కాబట్టి పసుపుని అయితే వాడితే మంచిది. ఇలాగ పసుపు అయితే వేసేసి బాగా కలిపేసానండి. ఇలా పల్చటి మజ్జిగలో పసుపు వేసేసి ఆ మొక్కలకు కనుక మనం వేస్తే ఇలాగా పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. నాకైతే రిజల్ట్స్ బాగా వచ్చాయండి. ఈ బాగా క్లియర్గా నేను ఆకులన్నీ చిగురిచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో అయితే చేసి పెడతాను. నాకు ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా మనము కొన్ని పాటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం ఇలాగా ముందుగానే ఇలాగా తెల్లటి పురుగు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చండి. అదేం లేదు, చెప్తున్నాను కదా, ఇలా అల్లం వెల్లుల్లి వాటర్ ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకుంటాము. ఆ మిక్సీ జార్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ది కొంచెం ఉంటుంది కదా, దాంట్లోనే వాటర్ వేసేసి మనం ఈ మొక్కలకు కన్నా ముందు నుంచి ఇస్తే కనుక ఆ ఘాటుకి కూడా మనకి ఇలా పురుగు అయితే రాకుండా ఉంటుందండి. ఇది కూడా ఇంకో మంచి టిప్ అనమాట. మనం ముందు నుంచి కేర్ తీసుకోగలిగితే చాలా యూజ్ అవుతుంది. మీకైతే అక్కడక్కడ కనిపిస్తుంటుంది, కొమ్మకి చిగురు అయితే పెడుతుందండి. అంటే నేను వాడుతున్నాను ఇలాగా మజ్జిగలో పసుపు వేసేసి, అలా వాడడం వల్ల పురుగు అనేది తగ్గడం జరిగిందనమాట. అలాగ కొంచెం చిగురు అయితే పైన కనిపిస్తుంది. ఇలాగ నేను వారానికి ఒకసారి అయితే ఇలా వేస్తున్నాను. మళ్ళీ ఇంకో టిప్ ఏంటంటే, మనం ఇలా వేస్తున్నప్పుడు ఇలా పెస్టిసైడ్స్ కానీ ఏదైనా మందులు కానీ, ఇంకో టిప్ ఏంటంటే ఇలాంటివి ఏదన్నా మనం వాడుతున్నప్పుడు మార్నింగ్ టైమ్స్లో అయితే మనం మొక్కలకి వేయకూడదండి. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి, దాంతో వాటి ప్రాసెసింగ్ అంతా జరుగుతుందన్నమాట. అటువంటి టైంలో మనం మొక్కలకి ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలాగా మనం వాడుతున్నాం కదా, అల్లం వెల్లి నీళ్ళు లేకపోతే మజ్జిగ నీళ్ళు, ఇవన్నీ ఏవి వేయకూడదు అనమాట. ఎప్పుడైతే మనం ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇవ్వాలి. ఇవన్నీ ఈవినింగ్ ఇస్తే కనుక మొక్కలు ప్రశాంతంగా నైట్ అంతా వాటిని బాగా ఇముడుకొని పీల్చుకొని మార్నింగ్ అంతా మళ్ళీ వాటి ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట. అందుకనేసి ఎప్పుడు కూడా ఇలాంటి పెస్ట్ కంట్రోల్స్ కానీ ఏవైనా మనం వాడుతుంటే కనుక మార్నింగ్ అయితే ఇవ్వకూడదండి. ఓన్లీ నైట్ టైమ్స్ అయితే, అంటే ఈవినింగ్ టైమ్స్లో మనం వేయాలి. అప్పుడే మొక్కలు బాగా వాటిని పీల్చుకొని మనకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీరు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారండి. నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇలాగ మందారం చెట్టుకి తెల్ల పురుగు రాకుండా ఏం చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. నాకు ఇది చాలా హెల్ప్ అయింది కాబట్టి నేను పెడుతున్నానండి.
అంతేనండి. ఇలాంటి వీడియోలు గాని మీకు నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.